తెలియదమ్మా, నాకు తెలియదు ఎంత బరువెత్తుతుందో. బరువెత్తుతుందో హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఆంధ్ర వచ్చిన తర్వాత ఫస్ట్ డే అనమాట. ఇంకా అత్తయ్య గారు ఏమో అక్కడ పప్పు రుబ్బుతున్నారు కదా, ఎందుకంటే మాకు గ్రైండర్ ఉంది. కానీ అత్తయ్య గారు వాళ్ళు కరెంట్ బిల్ సేవ్ చేయడానికి, ఎందుకు ఖర్చు చేయడం, డబ్బులు వాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చాలా విషయాల్లో చాలా పొదుపు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతిదీ కూడా ఒబ్బిడి చేయాలనుకుంటారనమాట. పిల్లలకు ఉంటుంది అనేసి. పాపం ఆ గ్రైండర్ ఉన్నా కూడా వాళ్ళు రుబ్బురోళ్ళు అని రుబ్బుతారు, ఎందుకంటే గ్రైండర్లో వేయచ్చు కదా అంటే కనుక ఎందుకు రుబ్బేస్తాను కదా అనేసి అంటారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ వచ్చిన తర్వాత భోజనం చేసి పడుకుని రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం ఇంకా ఈవినింగ్ వాకిలు తుడుస్తారు కదా, ఇంకా ఇక్కడైతే నేను వాకిలు తుడుస్తున్నాను. ఇంకొచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం ఇంకా మా చిన్న మామయ్య గారు వాళ్ళ ఇల్లులు ఉన్నాయి కదా, మా ఇద్దరు మామయ్య గారులకి అయితే ఒంట్లో బాగాలేదు. ఇంకా వాళ్ళని కూడా ఒకసారి చూసి రావాలి. ఇవంతా క్లీన్ చేసిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఇప్పుడైతే వాకలు తుడుస్తాను. ఇక్కడైతే చూడండి, నేను వాకలు తుడుస్తుంటే అక్కడ మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి, అదిగోండి కనిపిస్తుందో లేదో, వెనక్కి ఉంది చిన్న పాప, అది కూడా నాకు పోటీగా వాకలు తుడిచేస్తుంది అనమాట. ఇక్కడికి వస్తే మాకు చాలా టైం పాస్ అయిపోద్ది. అక్కడ ఉన్నంత సేపు మాకు అసలు చాలా బోరింగ్ గా ఉంటది అనమాట. రాయపూర్లో ఆంధ్ర వస్తే ఇంకా రోజులు ఎలా గడుస్తాయో తెలీదు, ఈజీగా అయిపోతాయి. ఇంకా ఇక్కడైతే నేను మా ఆడపడుచు కబుర్లు చెప్పుకుంటున్నాము. నాకైతే ఇంకా కనకాంబరాలు మాల కట్టి ఉంచారంట, పువ్వులు అయితే పెట్టింది అనమాట. తలలో పెట్టుకో, అక్కడ ఉంటే అలాగో పెట్టుకో కదా అని చెప్పేసి తలలో పువ్వులు పెట్టింది. ఇంకా చెమటలు కారిపోతున్నాయి అనమాట. ఎవరైనా ఏడుస్తున్నాను అనుకుంటారు, చెమటలు కారిపోతున్నాయి, అంతలా పట్టేస్తాయి అనమాట చెమటలు. ఇవ్వండి, ఇక్కడ మా చిన్న మామయ్య గారు ఇంటి దగ్గర చూడండి, చుట్టూ వెనకాల అయితే చాలా బాగుంటది చేలు అది. ఇక్కడ పువ్వులు మొక్కలు, మందార మొక్కలు, కనకంబరాలు అయితే రోజు ఎన్ని విడుస్తాయంటే 2 మూరలు కనకాంబరాల దండ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకా మా చిన్న మామయ్య గారిని చుట్టాకి వచ్చాం. అలాగే మా చిన్న మామయ్య గారు వాళ్ళ అమ్మాయికి డెలివరీ అయ్యిందన్నమాట, బాబు పుట్టాడు. ఇంకా అక్కడికి కూడా చూసేసి ఇంకో చిన్న మామయ్య గారు వెళ్ళి, ఆయనకు కూడా ఒంట్లో బాగాలేదనమాట, షుగర్ వల్ల కాలు వేలు ఒకటే తీసేయాల్సి వచ్చింది. ఆయన కూడా చూడటానికి వచ్చాం. వాళ్ళ మనవడు అనమాట, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి తను కూడా. ఇంకా ఆడపడుచులు, మర్దుగారులు, మావయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు చాలా మంది ఉంటారు. ఈవిడ వచ్చేసి మా అత్తయ్య గారు చిన్న అత్తగారు మానవరాలు అనమాట, నాకు చెల్లెలు అవుతుంది. ఈ అమ్మాయికి నేను రాయపూర్ నుంచి గౌన్ అయితే పట్టుకొచ్చాను అనమాట. వేసి చూశాను సరిపోయిందా లేదా అని. వేసుకుంది, ఓ సిగ్గుపడిపోతుంది. ఇంక ఈ రోజు కర్రీ ఏంటంటే పచ్చిరాయలు, మామిడికాయ కర్రీ వండటానికి అయితే. ఇంకా ఊరు వచ్చామంటే నాన్ వెజ్ అండి, ఇంకా సీ ఫుడ్డే. ఇంకా పచ్చిరాయలు, చేపల్లో రకాలు, పీతలు, ఇవే ఉంటాయి మా ఇంట్లో. మా హస్బెండ్కి ఇంకా సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట, బాగా తెస్తారు. మాకైతే ఇక్కడికి వస్తే తిని తిని బోరు కొడుతుంది. అక్కడ ఉండి వచ్చి ఒకసారి తినాలనిపిస్తుంది, కానీ ఇంకా అదే పనిగా తినాలంటే కష్టమే ఏదైనా కూడా. ఇప్పుడైతే నేను పచ్చిరాయల్ని ఆయిల్ వేసేసి, ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, నేను ఆల్రెడీ పచ్చిరాయలు మామిడికాయ కర్రీ చాలా వీడియోస్లో చేసే ఉంటాను. సరే అయినా కూడా ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇవి ముందు పచ్చిరాయలు నూనెలో ఏగిపోతాయి. నూనెలో ఏగిన తర్వాత వాటర్ అంతా కొంచెం ఎగిరిన తర్వాత నేను పచ్చిరాయలతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఫ్రై చేసేస్తాను అనమాట. ఈ పచ్చిరాయలు మామిడికాయ కర్రీ చాలా బాగుంటుందండి. గోదావరి రొయ్యలు అయితే కనుక టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఇవైతే గోదావరి రొయ్యలు అనమాట. ఉల్లిపాయలు మగ్గడానికి నేనైతే ఇక్కడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసేసి వేపుతున్నాను అనమాట. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. దగ్గరుండి చేసుకుంటున్నాను. కానీ కిచెన్లో ఈ సమ్మర్లో కిచెన్లో ఉండి వంటలు చేయాలంటే చాలా కష్టం అండి. నేను అలా చేస్తూ అలా హాల్లో కాసేపు ఫ్యాన్ దగ్గర కూర్చొని అలా వెళ్తూ ఉంటాను అనమాట. అక్కడ ఇంకా ఊర్లో అయితే చెమటలు కారిపోతాయి అసలు. ఇక్కడ నేనైతే ఈ పచ్చిరాయలు కారం, పసుపు కూడా వేస్తాను. ముందే పసుపు వేస్తాను ఆయిల్లో. కారం వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. కారం మాకు ఇంట్లోనే ఆడిస్తారండి. మా అత్తయ్య గారు ఎండుమిరపకాయలు అవి తెప్పించి ఎండబెట్టి ఫ్రై చేసి అందులో ధనియాలు, జీలకర్ర ఇవి వేసి చక్కగా వెల్లుల్లి అవి వేసి బాగా ఆడిస్తారనమాట. కారం మాకు కూడా ఆడించిస్తారు అత్తయ్య గారు. ఇంకా ఇప్పుడైతే వాటర్ వేస్తాను కదా, వాటర్ వేసిన తర్వాత కొంచెం ఇది మనకి పచ్చిరాయలు కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులోకి మామిడికాయలు ఒక 2 మామిడికాయలు తీసుకున్నామంటే, చిన్న చిన్న మామిడికాయలు, బాగా చిన్నవన్నమాట. ఆ మామిడికాయలు ఇలా తురిమేసుకొని, ఈ తురుమైతే ఈ
ఈ పచ్చిరొయ్యల కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. ఈ ఉడికి మాటలు కూడా నాకు తడబడిపోతున్నాయి అనమాట. అంత వేడిగా ఉందండి ఇక్కడ. వేసేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిచ్చేసి దగ్గరకంటే అవనివ్వాలన్నమాట. ఇందులో కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదనిపిస్తుంది. ఇందులో పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీలో మనకి కరివేపాకే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా కొత్తిమీర అయితే అవసరం లేదు. నేను దగ్గరకంట అయిపోతే మనకి పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రుచికి సరిపడినంత ఉప్పు చూసుకుని వేసుకోవాలి. మామిడికాయ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది, చూసుకోండి. ఇంకా నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ వేసుకోవడమే మంచిదండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది. లేకపోతే నీ స్మెల్ వస్తుంది అనమాట. పసుపు కానీ ఆయిల్ కానీ బాగా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ములక్కాడ పచ్చిరొయ్యలు వండుతున్నాను అనమాట. ఇంకా ఇలాగే ఇంకా వెజిటేబుల్స్లోను ఇలాగే నాన్ వెజ్ ఇంకా పచ్చిరొయ్యలు, మామిడికాయ పచ్చిరొయ్యలు, ములక్కాడ పచ్చిరొయ్యలు, చింత చిగురు ఇవే ఉంటాయి అనమాట. ఇంక ఊరికి వస్తే ఇంకా పచ్చిరొయ్యలు వేసి అవి కూడా వేగేటప్పుడే నేను ఉల్లిపాయలు వేసేస్తానని చెప్పాను కదా, వీటికి కూడా అలాగే చేసేస్తున్నాను. పచ్చిరొయ్యలు ఉల్లిపాయలు వేగడానికి ఇలాగ సాల్ట్ కూడా వేసేసి వేగిన తర్వాత ఇందులోకి ఇదేమి నేను అంత క్లియర్గా అయితే తీయలేదు, నేను నార్మల్గా చెప్పేస్తున్నాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ములక్కాడ కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చండి. కోడిగుడ్లు ఉడకపెట్టేసుకొని ములక్కాడ ఉడికిన తర్వాత లాస్ట్లో కోడిగుడ్లు వేసేసుకుంటే కొంచెం దగ్గరకంటే ఎగరనిస్తే మనకి కోడిగుడ్డు ములక్కాడ పచ్చిరొయ్యల కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. అలా కూడా వండుతాను నేను ఇక్కడ. ఇంకా కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్‌న్నర వేసేసాను. ఇక్కడ మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటారు. మేమైతే అక్కడ కారం తక్కువ వేస్తాను. ఎందుకంటే మా శశాంక్ కారం అస్సలు తినడండి. దాని గురించి నేను తక్కువ వేస్తాను. శశాంక్ గురించే మాకు కూడా కారం అలవాటు తగ్గిపోయింది. ఇంకా మాకు గరం మసాలా అయితే ఇంట్లోనే ఆల్రెడీ మిక్సీ పట్టించారంట. ఆ మసాలా అయితే వేసేస్తున్నాను. అందుకే నేను ఈ కర్రీ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.